ఫ్రెండ్స్, రాత్రి జరిగిన శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ 2026 ఈవెంట్ మీలో ఎంతమంది చూశారు? అసలు ఫోల్డ్ ఫోన్ వాడే విధానాన్నే, మన లైఫ్ స్టైల్ నే కంప్లీట్ గా మార్చేసేదిలాగా ఉంది. ఫోల్డబుల్ ఫోన్స్ కే కింగ్ అనిపించేలాగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా, మన డైలీ యూసేజ్ కి చాలా కంఫర్ట్ గా ఉండే జెడ్ ఫోల్డ్ 8, చేతిలో పట్టుకుంటే చాలా క్యూట్ గా అండ్ స్టైలిష్ గా ఉండే జెడ్ ఫ్లిప్ 8, మన హెల్త్ గురించి ప్రోయాక్టివ్ గా హెచ్చరించే గెలాక్సీ వాచ్ 9 అండ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, గూగుల్ కాంబోలో వచ్చిన స్మార్ట్ ఏఐ గ్లాసెస్ అండ్ వీటన్నిటితో పాటు మన పనులను సగం తగ్గించే ఏజెంటిక్ ఏఐ. అయితే ఈ ఫీచర్స్ అన్ని వినడానికి బాగానే ఉన్నాయి, కానీ ఇవి నిజంగా మన ప్రాక్టికల్ లైఫ్ లో ఎంతవరకు యూజ్ అవుతాయి? కంపెనీ చెప్పినంత సీన్ ఉందా? కానీ ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారా అనేది ఈ వీడియోలో చాలా సింపుల్ గా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సెక్షన్ 2, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఈవెంట్ లో మెయిన్ అట్రాక్షన్ గా గెలాక్సీ జెడ్ ఫోల్డ్ అల్ట్రా గురించి. సాధారణంగా ఫోల్డ్ ఫోన్ అంటే మనందరికి గుర్తొచ్చే మొదటి ఆలోచన ఫోన్ బాగా లావుగా ఉంటుంది మరియు స్క్రీన్ మధ్యలో ఆ మడత గీత చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ఈ రెండింటికి శాంసంగ్ ఒక ప్రాపర్ సొల్యూషన్ కనిపెట్టింది. డిస్ప్లే కింద ఉండే నార్మల్ ప్లాస్టిక్ తీసేసి ఫస్ట్ టైం టైటానియం ఎలో ఫిల్మ్ వాడింది. ఇది మన జుట్టు వెంట్రుక కన్నా చాలా సన్నగా ఉంటుంది, కానీ ప్లాస్టిక్ కన్నా 20 రెట్లు గట్టిగా ఉంటుంది. దీనివల్ల స్క్రీన్ మధ్య మడత మార్కు అస్సలు కనిపించదు. టచ్ చేసినప్పుడు కూడా చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంది. ఇది నిజంగా గ్రేట్ అప్డేట్. ఫోన్ ఎంత స్లిమ్ గా ఉందో, ఇందులో 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. 30 minutes లో 67% ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంత పెద్ద ప్రైస్ ట్యాగ్ పెట్టేటప్పుడు ఛార్జింగ్ స్పీడ్ 80 watts ఇచ్చి ఉంటే ఇంకా క్రేజీగా ఉండేది కదా. మీరేమంటారు? ఎండలో కూడా పిక్చరు కళ్లకు క్లియర్ గా కనిపించేలాగా 300 nits పీక్ బ్రైట్నెస్ ఇచ్చారు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే కస్టమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ఫర్ గెలాక్సీ ఇచ్చారు. సింపుల్ గా చెప్పాలంటే, మీరు హెవీ గేమింగ్ ఆడుతున్నప్పుడు ఎక్కడా కూడా ఫ్రేమ్ డ్రాప్ అవ్వకుండా, అలాగే ల్యాగ్ లేకోకుండా ఏఐ బ్యాక్గ్రౌండ్ లో స్మూత్ చేస్తుంది. ప్రొఫెషనల్ ప్రో విజువల్ ఇంజిన్ తో పాటు క్రియేటర్స్ కోసం 8K APV రికార్డింగ్ ఇచ్చారు. అంటే మనం తీసే ఫోటోలు, వీడియోలు కూడా ప్రొఫెషనల్ కెమెరాతో తీసినట్లు ఉంటాయి. దీని ప్రారంభ ధర $2099 గా చెప్పారు. ఇది ఆగస్టు 7వ తారీఖు నుంచి సేల్స్ లోకి వస్తుంది. సెక్షన్ 3, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా మోడల్స్ ప్రైస్ అండ్ ఫీచర్స్ విన్నారు కదా. మరి అంత ప్రైస్ కాకుండా రోజు వాడుకోవడానికి అంతే తేలిగ్గా ఉండే నార్మల్ ఫోల్డ్ 8 పరిస్థితి ఏంటో చూద్దాం. ఇది గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8. ఇప్పుడు వచ్చిన ఫోల్డబుల్ ఫోన్లు అన్నిటిలో కన్నా ఇది చాలా తేలికైన ఫోను. మనం వాడే కంటెంట్ ని బట్టి స్క్రీన్ సైజు మారుతుంది. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు 4:3 రేషియో వస్తుంది. దీనివల్ల లాభం ఏంటంటే, యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ చూస్తున్నా లేదా రీల్స్ చూస్తున్నా వీడియో ప్లే అవుతూనే కింద మనం కామెంట్స్ చదువుకోవచ్చు. అదే ఫోన్ ని తిప్పితే 3.4 రేషియోకి మారి ఒక పద్ధతి ప్రకారం డిజిటల్ బుక్ చదువుతున్నట్లు అనిపిస్తుంది. ఇందులో డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఇచ్చారు. బట్ ఇందులో ఉన్న మై ఫ్యాన్ క్యామ్ అనే ఏఐ ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్స్ తో డాన్స్ వేస్తున్నప్పుడు లేదా గ్రూప్ వీడియో తీసుకుంటున్నారనుకోండి, అందులో మీ ఫ్రెండ్ని సెలెక్ట్ చేస్తే ఆ ఫ్రెండ్ రూమ్ లో ఎటు కదిలినా కెమెరా ఏఐ వాళ్ళని మాత్రం ఫ్రేమ్ సెంటర్లో పెట్టి రికార్డ్ చేస్తుంది. అయితే ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, 4800 mAh బ్యాటరీ ఇచ్చారు. డే అంతా వస్తుంది ఓకే, కానీ కెమెరా మాడ్యూల్లో 3వ టెలిఫోటో లెన్స్ కూడా ప్రాపర్ గా ఇచ్చి ఉంటే వాల్యూ ఫర్ మనీ అనిపించేది. దీని ధర సుమారు $1899 గా ప్రారంభం అవుతుందని చెప్పారు. సెక్షన్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8. సరే, ఫోల్డబుల్ ఫోన్లు ఒక ఎత్తు అయితే, పాకెట్ లో ఈజీగా సరిపోయే మోస్ట్ ట్రెండీ ఫ్లిప్ ఫోన్లలో ఎలాంటి ప్రాక్టికల్ చేంజెస్ వచ్చాయో చూద్దాం. ఫ్రెండ్స్, స్టైలిష్ అండ్ కాంపాక్ట్ లుక్ కోరుకునే వారి కోసం గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 వచ్చింది. ఇది ఓపెన్ చేస్తే 6.1 mm థిక్నెస్, 180 grams బరువు మాత్రమే ఉంది. ఈసారి బయట చిన్న స్క్రీన్ ని చాలా స్మార్ట్ గా మార్చారు. ఫోన్ ను అసలు తెరిచే అవసరం లేకుండా బయట స్క్రీన్ లోనే గ్యాలరీని చూడొచ్చు.
అలాగే మెసేజ్లకు కూడా రిప్లై అవ్వచ్చు. ఫోన్ని 90 డిగ్రీల్లో మడిచి పట్టుకుంటే పాతకాలపు నార్మల్ రికార్డర్గా మారిపోతుంది. సూపర్ స్టడీ టెక్నాలజీ వల్ల మీరు నడుస్తూ వీలాగ్స్ తీసుకుంటున్నా వీడియో అసలు షేక్ అవ్వదు. క్రియేటర్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్లిప్ ఫోన్లో బయట స్క్రీన్ ఎంత పెంచినా కొన్ని యాప్స్ వాడాలంటే ఫోన్ని ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిందే. మరి ఈ వాడుకను ఫీచర్లో ఇంకెంత స్మూత్ చేస్తారో చూడాల్సిందే. దీని ప్రారంభ ధర $1199గా చెప్పారు. సెక్షన్ 5 ఏజెంటిక్ ఏఐ అండ్ జెమినీ ఇంటెలిజెన్సీ. ఇప్పటి వరకు మనం ఫోన్లో డిజైన్ చూసాం, కానీ ఈసారి అసలైన మ్యాజిక్ అంతా సాఫ్ట్వేర్ అండ్ ఏఐలో ఉంది. శాంసంగ్ ఈసారి ఏజెంటిక్ ఏఐ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు ఏఐని ప్రశ్నలు అడిగితే మనకి సమాధానాలు ఇచ్చేది, కానీ ఏజెంటిక్ ఏఐ మన పనులను మన అనుమతితోనే ఆటోమేటిక్ గా చేస్తుంది. ఉదాహరణకు మీ ఫ్రెండ్ రేపు మీటింగు ఎక్కడా అని మెసేజ్ చేయగానే ఏఐ వెంటనే మీ క్యాలెండర్ని సెకండ్స్లో చెక్ చేసి మీ ఫ్రీ టైంని ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది. అలాగే బయట వర్షం పడుతుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఈ రోజు 15 నిమిషాలు ముందే బయలుదేరండి అని ఆలోచించి అలర్ట్ ఇస్తుంది. జెమినీ నోట్బుక్ అనే యాప్ ఫోన్లో బిల్ట్-ఇన్ గా ఇన్స్టాల్ అయి వస్తుంది. మీ దగ్గర ఉన్న ఇమేజెస్ని అలాగే పీడిఎఫ్ని ఇందులో ఇస్తే చాలు, ఆ మ్యాటర్ మొత్తాన్ని చదివి ఒక పోడ్కాస్ట్గా లేదంటే ఒక ప్రజెంటేషన్ స్లైడర్గా క్రియేట్ చేస్తుంది. అండ్ ఐఫోన్ వాడుతున్న ఫ్రెండ్స్కి గుడ్ న్యూస్, ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ మధ్య జస్ట్ ఒక క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే చాలు, మీ ఫైల్స్ అన్ని స్పీడ్గా షేర్ చేసుకోవచ్చు. నిజంగా ఈ ఏఐ ఫీచర్స్ మన డైలీ వర్క్ని చాలా ఈజీ చేస్తాయి. బట్ మన ప్రైవసీకి శాంసంగ్ వారు ఎంత ప్రైవసీ ఇస్తారో శాంసంగ్ నాక్స్ ప్రొటెక్షన్ పై ఆధారపడి ఉంటుంది. సెక్షన్ 6 గెలాక్సీ వాచెస్ అండ్ ఏఐ ఐవేర్. ఇక మన హెల్త్ని ట్రాక్ చేయడానికి లాంచ్ చేసిన గెలాక్సీ వాచెస్ అలాగే ఏఐ గ్లాసెస్, వాటి ఫీచర్స్ చూద్దాం. గెలాక్సీ వాచ్ 9 మనం నిద్రపోతున్నప్పుడు మన హార్ట్ బీట్, ఆక్సిజన్ ని ట్రాక్ చేస్తుంది. ముఖ్యంగా మనకు తెలియకుండా నిద్రలో శ్వాస ఆగిపోయే స్లీప్ అప్నీని గుర్తించడానికి FDA క్లియరెన్స్ లభించింది. హెల్త్ కాన్షియస్ ఉన్నవారికి ఇది చాలా బెస్ట్. గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్. 60 అవర్స్ బ్యాటరీ లైఫ్ మరియు ఎండలో కనిపించే 5000 నిట్స్ బ్రైట్నెస్. ఇది సముద్రంలో 40 మీటర్స్ లోతు వరకు పనిచేసే ప్రొఫెషనల్ డైవ్ కంప్యూటర్లా ఉపయోగపడుతుంది. గూగుల్ అండ్ ఫ్యాషన్ బ్రాండ్స్ జెంటిల్ మాన్స్టార్ తో కలిసి ఏఐ గ్లాసెస్ ని అనౌన్స్ చేశారు. ఎలాంటి స్క్రీన్ లేకోకుండా జస్ట్ గ్లాసెస్ మీద ఉన్న బటన్స్ నొక్కి ఫోటోలు తీయొచ్చు. వాయిస్ కమాండ్ తో డైరెక్ట్ గా ఆపరేట్ చేయొచ్చు. సెక్షన్ 7 శాంసంగ్ కేర్ అండ్ ఫ్రీ బుకింగ్. ఇక ఫైనల్ గా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శాంసంగ్ కేర్ ఇన్సూరెన్స్. ఫోల్డబుల్ ఫోన్స్ కొనేటప్పుడు మనందరికీ ఒకటే భయం, పొరపాటున చేతిలోంచి జారి పడితే స్క్రీన్ పగిలిపోతుంది, రిపేర్ ఖర్చు చాలా వేలల్లో ఉంటుందేమో. దీనికోసం శాంసంగ్ సెట్టింగ్స్ లోనే వారంటీ అండ్ కేర్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. ఫోన్ ఏమైనా డ్యామేజ్ అయితే సర్వీస్ సెంటర్ చుట్టూ తిరగకుండా ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి హోమ్ డయాగ్నోస్టిక్స్ రన్ చేయొచ్చు, రీప్లేస్మెంట్ రిక్వెస్ట్ పంపించవచ్చు. శాంసంగ్ కేర్ ప్లస్ ఇన్సూరెన్స్ వల్ల చాలా తక్కువ ఖర్చులతో ప్రాధాన్యత లభిస్తుంది. ప్రస్తుతం శాంసంగ్ వెబ్సైట్ లో ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్రీ బుక్ చేసుకుంటే బ్యాంక్ క్యాష్ బ్యాక్లతో పాటు ఉచిత స్టోరేజ్ అప్గ్రేడ్ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఆగస్టు 7వ తారీఖు నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. సో ఫ్రెండ్స్, చూశారుగా శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ 2026 పూర్తి వివరాలు. నాకైతే ఈ అప్డేట్స్ లో క్రీజ్ తక్కువగా ఉన్న అల్ట్రా ఫోల్డింగ్ టెక్నాలజీ మరియు ఏజెంటిక్ ఏఐ బాగా ప్రాక్టికల్ గా అనిపించాయి. మరి మీ ఉద్దేశంలో ఈ కొత్త లాంచెస్ ఎలా ఉన్నాయి? ప్రైసింగ్ తగ్గించి ఉంటే బాగుండేది అనిపిస్తుందా, లేదా ఈ ఫీచర్లకి ఇది ఓకేనా? మీ అభిప్రాయాన్ని నిజాయితీగా కామెంట్ లో తెలియజేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ శేఖర్ సైనింగ్ ఆఫ్.